దయచేసి అందరూ కూర్చోండి. మీ సహోదరులను క్రిస్టియన్ దేవానంద్ యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను పాలువాడును. మరొకసారి దేవుని కృప వలన మీ మధ్యకు మరి సోదరుడు అగస్టిన్ అని కుటుంబం ద్వారా మీ మధ్యకు రావడానికి ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి యేసుక్రీస్తు నామాన్ని ఘనపరిచి ఆరాధిస్తూ ఉన్నాము. ఒకసారి ఒక వ్యక్తి, అతను చాలా రిచ్ మ్యాన్, ధనవంతుడు. తనింటిలో ఒక పనివాడిని, సర్వెంట్ని జాబ్ నుండి తొలగించేశాడు. ఎందుకోసం? ఇతను వెరీ ప్లాన్డ్, స్ట్రిక్ట్ మాస్టర్, చాలా క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి. ఎందుకు వ్యక్తిని జాబ్ నుండి తొలగించాడంటే, ఇతను షేవ్ చేసుకోవడానికి ఆ వాటర్ టెంపరేచర్ 1 డిగ్రీ కొంచెం ఎక్కువ పెట్టాడు కాబట్టి ఈజ్ ఫైర్డ్, జాబ్ నుంచి తీసేశాడు. వాటర్ షేవ్ చేసుకోవడానికి 1 డిగ్రీ కొంచెం పెట్టాడు. తర్వాత మరొక వ్యక్తిని తీసుకున్నాడు పనిలోనికి. వెంటనే చెప్పేశాడు, ఈ ఇంటిలో ఇలాగెలా ఉండాలి, అప్పుడే నువ్వు చేయగలవు. అతను అన్నిటికీ అంగీకరించాడు. తర్వాత వెంటనే ఈ వ్యక్తి, ఈ మాస్టర్ యజమానుడు ఈ విధంగా చెప్పాడు, నేను ఇంటికి వెళ్తున్నాను, ఇంట్లోంచి బయటికి వెళ్తున్నాను, తర్వాత మరలా ఈవినింగ్ 5 o'clock వస్తాను, 5 గంటలకు వస్తాను, అప్పటి వరకు నేను రాను, డోర్స్ మొత్తం లాక్ చేసి తాళాలు వేసుకుని ఉండు అని చెప్పాడు. ఎస్ మాస్టర్, ఎస్ బాస్ అని చెప్పి అతను అంగీకరించాడు. యజమానుడు వెళ్ళిపోయాడు. అతను న్యూస్ పేపర్లో చూస్తూ ఒక విషయం అతన్ని ఆకర్షించింది, ఒక పజిల్. అది సాల్వ్ చేయాలనుకున్నాడు. దాన్ని ఏదో సంథింగ్ అతను ఆకర్షించింది. ఇది ఇమ్మీడియట్ గా చేయాలి కాబట్టి బయలుదేరి ఒక టూర్ వెళ్ళాలి బయటికి అని చెప్పి కొద్ది నిమిషాల్లోనే అతను కారు వేసుకుని వేగంగా వచ్చి తలుపు తడుతున్నాడు. నాకింగ్ ద డోర్, తలుపు తడుతున్నాడు. లోపల నుంచి చెప్పండి, ఎవరు కావాలి? తలుపు నేనే వచ్చాను. అయితే ఈ సర్వెంట్ ఏ వైజ్ పర్సన్, జ్ఞానం గలవాడు. అంతకుముందు ఫైర్డ్ అయిపోయాడు కదా, జాబ్ పోగొట్టిన వ్యక్తి అలాంటి కాదు. అతనేం చెప్పాడంటే, లోపల నుంచి స్వరం, నా యజమానుడు మాస్టర్ బాస్ ఈవినింగ్ 5కి వస్తాడు, వెళ్ళి అవతలకి 5కి రాను ఎవరు. అందరూ వింటున్నారా? మా మాస్టర్ యజమానుడు ఎప్పుడు వస్తాడు? ఈవినింగ్ 5 గంటలకు వస్తాను అతను చెప్పాడు. ఇప్పుడు వచ్చాను, నువ్వు ఎవరివి? లేదు నేనని చెప్పి తలుపుల బాధ మొత్తానికి తీశాడు. మీరనుకోనని గడియలో మనిషి కుమారుడు వచ్చును, కనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. Therefore you also be ready, for the Son of Man is coming at an hour you do not know. వింటున్న దేవుని బిడ్డలారా, మనిషి కుమారుడు, సన్ ఆఫ్ మ్యాన్, హీ ఈస్ కమింగ్, వచ్చేస్తూ ఉన్నాడు. టైం చెప్పలేదు. ఏం చెప్పాడు అన్నట్లయితే, బీ రెడీ. అన్రెడీ, అన్ప్రిపేర్డ్ గా ఉండకండి, రెడీగా ఉండండి. ఏ గడియలో, ద అవర్, ద టైం, మూమెంట్, నో వన్ నోస్, ఎవరికీ తెలియదు, కానీ వస్తున్నాడు. నేడు ప్రపంచంలో బ్రతుకుతున్నటువంటి మనుషులమైన మనం దేనికోసం రెడీ అవుతున్నాం? రోజు జాబ్కి వెళ్ళడానికి. పీపుల్, ఎవ్రీ నేషన్, ఎవ్రీ టంగ్, భాషలో, ప్రపంచంలో, జాతి, మన దేశంలో కులం, మతం భేదం లేకుండా ఎవరైనా చూడండి, పొలిటీషియన్, బిజినెస్ పీపుల్, యాక్టర్స్, ఎంప్లాయీస్, స్కూల్ చిల్డ్రన్, ఉదయం రెడీ అవుతున్నాం. దేనికి? పిల్లలు స్కూల్ స్టడీస్కి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ నిజానికి నేర్చుకున్నవి లైఫ్ జీవితంలో ఉపయోగపడవు. నేను చదివాను యూనివర్సిటీ స్టడీస్,
ఈ రోజు నా జీవితంలో అవేవి జీవితాన్ని దిద్దుకోవడానికో లేకపోతే మరోదానికో ఏది ఉపయోగపడటం లేదు. ఆ ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషల్ స్టడీస్ దేనికి? ఒక క్వాలిఫికేషన్, అర్హత కోసం, జాబ్ చేయడానికి. ఆలోచించండి ఒకసారి, దేనికోసం రెడీ అవుతూ ఉన్నాం? అయితే సన్ ఆఫ్ మ్యాన్, మనిషి కుమారుడు, దేవుని ప్రస్తుత వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఈ మాటలు వస్తూ ఉంటాయి. సన్ ఆఫ్ మ్యాన్, మనిషి కుమారుడు. సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు. సన్ ఆఫ్ డేవిడ్, దావీదు కుమారుడు. ఎందుకు వస్తున్నాయి ఇలాగా? సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు, మెస్సియా, హిస్ గాడ్లీనెస్ డైటీ, ఆయన దేవుడు అని, దేవుని కుమారుడు అని పాయింట్ చేస్తూ ఉంది. మరొకటి సన్ ఆఫ్ డేవిడ్. ఎస్, మనం ఎరిగినటువంటి మన సోషల్ స్టడీస్ ఇవి చూస్తూ ఉంటే సామ్రాజ్యములు, డైనాసిటీస్ అంతమైపోతూ వచ్చాయి. మొఘల్ సామ్రాజ్యం కూడా అవి కొన్ని పురాతన వస్తువుల్ని భద్రం చేసి ఎగ్జిబిషన్ గా కొంతమంది చూపెడుతూ ఉంటారు కదా, అవి చూడడానికి ఉపయోగపడుతూ ఉన్నాయి. టిప్పు సుల్తాన్ ఖడ్గమైన, ఔరంగజేబు కవచమైన ఆ వస్తువుల్ని భద్రం చేసి చూపెడుతున్న వాళ్ళు లేరు. ఈ డైనాసిటీల కింగ్డమ్స్ ఏమయ్యాయి? ఒక వ్యక్తి గురించే చెప్పబడింది, థ్రోన్ ఆఫ్ డేవిడ్, ఇటర్నల్, నిత్యము ఉండును. అతని లీనియేజ్, లైన్ క్రమంలో వస్తున్నాడు మరొక వ్యక్తి, ఇటర్నల్ కింగ్డమ్, ఆయన రాజ్యము నిత్యము ఉండును. అంతకుముందు మరి రాజైన సౌలు చేశాడు, తర్వాత సొలొమోను చేశాడు. వాళ్ళ కింగ్డమ్స్ గురించి, థ్రోన్ గురించి మాట్లాడడం లేదు. వై థ్రోన్ ఆఫ్ డేవిడ్? ఎస్, సంథింగ్ తెలుసుకోవాలి మనం. మరొకటి సన్ ఆఫ్ మ్యాన్, మనిషి కుమారుడు. ఎవరు అసలు? ఎందుకు ఈ పదం ఉపయోగించబడింది? మనిషి కుమారుడు ఎవరు? చూస్తూ ఉంటే మనిషి కుమారుడు గురించి ఇంకా చెప్పబడింది. మనిషి కుమారుడు నశించిన దాన్ని వెనక రక్షించడానికి వస్తూ ఉన్నాడని. మనిషి కుమారుడు పాపులను క్షమించడానికి అధికారం. ఎవరి మనిషి కుమారుడు? సన్ ఆఫ్ మ్యాన్. ఎందుకు చెప్పబడింది? దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఏ దేవుడైతే ఇన్విజిబుల్ గాడ్, సర్వమును సృజించిన వాడు, సమీపింపరాని తేజస్సులో అన్అప్రోచబుల్ లైట్ నివసించేవాడు. బహుశా పరలోకములో ఏ ప్రాణి, 4 జీవులు గాని, 24 పెద్దలు గాని, దేవదూతలు గాని ఎవరు, సరాఫులు, కెరూబులు ఎవరు ఆయన చూడలేదు, తెలుసు ఉన్నాడని. అయితే వాళ్ళు చూశారు. బెత్లెహేంలో జన్మించి పశువుల తొట్టులో, మేంజర్లో పొరుండు పెట్టినప్పుడు వాడు చూశారు, హే, ఈయనే అవర్ గాడ్ ఇన్ హెవెన్. అప్పుడు అందరూ చూశారు ఆయన్ని. యేసుక్రీస్తు ఎందుకు తెలుసా? దేవుని వాక్యంలో ఇమేజ్, ప్రతిమలను చేయకండి, ఏ రూపాన్ని పెట్టకండి అని ఎందుకు చెప్పారు తెలుసా? ఇన్విజిబుల్ గాడ్, కనబడి దేవుడు ఒకే రూపంతో భూమి మీదకి వచ్చాడు. ఆయనే జీసస్ క్రైస్ట్. ఇమేజ్ అదే కాబట్టి మరొక ఇమేజ్ చేయకూడదు. ఆల్రెడీ ప్రజెంట్ చేసుకున్నాడు ఒక ఇమేజ్, రూపము, ప్రతిబింబం, జీసస్ క్రైస్ట్, సన్ ఆఫ్ మ్యాన్. సాధారణంగా మనం డిబేట్స్, క్రిస్టియన్ డిబేట్స్, ఇస్లాం లేక హిందూ ఎవరైనా సరే ఏ పాస్టర్లను మనం సాధారణంగా ప్రశ్నలు అడుగుతుంటారు. ఫస్ట్ ఇస్లాం ఎవరైనా సరే క్రిస్టియన్స్ తోటి డిబేట్ చేసేటప్పుడు, ఇదిగో సువార్తల్లో ఎక్కడైనా సరే, పత్రికలో కానీ, జీసస్ నేను దేవుణ్ణి, ఐఆమ్ గాడ్ అని ఎక్కడైనా చెప్పుకున్నాడా? దావీదు కుమారుడని, మనిషి కుమారుడని ఇలా చెప్తున్నారు. చూపించండి ఒక ప్రూఫ్. దీనికి ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నాను చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు 3.5 సంవత్సరంలో పరిచర్య చేశాడు. అందులో భాగంగా చివర ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్, చివరి వీక్, చివరి వారంలో ఆయన జడ్జిమెంట్, వాడిగొండ పైలట్, పిలాతు, అన్న, కైఫాస్, ప్రధాన యాజకులు, వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఈయన అడుగుతూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 20వ అధ్యాయము 64వ వచనానికి వచ్చేసరికి వాళ్ళు అడుగుతున్నారు, నీ ఎవరివి? క్రీస్తువేనా, దేవుని కుమారుడువైనా, ఎవరివి నీ గురించి చెప్పును అని అడుగుతూ ఉన్నప్పుడు ప్రభువైన క్రీస్తు వాళ్ళకి ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా మీకు? మత్తయి 26:64 వచనంలో, ఇదిగో
మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడతాడు. మనిషి కుమారుడు సన్ ఆఫ్ మ్యాన్ 3వ దినం తిరిగి లేస్తాడు. ఇది మొదలుకొని మనిషి కుమారుడు మళ్ళా సన్ ఆఫ్ మ్యాన్ రిపీటెడ్ వస్తూ ఉంది. సర్వశక్తిని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉంటాడు. మనిషి కుమారుడు ఆకాశం మేఘారుడై మరలా వస్తాడు. ఇది మీరు చూస్తారు. Behold, every eye will see అని చెప్పగానే మనం ఆ మనిషి కుమారుడు కదా, ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా భావము తాత్పర్యం మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఒకసారి దావీదు కుమారుడు, ఒకసారి దేవుని కుమారుడు, ఇలా చెప్తూ ఉన్నాడు కదా అని. మనిషి కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుంటాడు అనగానే అది యూదులకు మాత్రమే తెలుసు. బ్లాస్ఫెమీస్, ఈయన దేవునితో సమానంగా చేసుకున్నాడే అని చెప్పి వాళ్ళు సాక్షులతో మాకు పని లేదని వస్త్రములు చింపుకొని ఈయన్ని సిలువేయండి, crucify him కేకలు వేశారు. మనిషి కుమారుడు అంటే మనకు తెలియదు, యూదులకు తెలుసు. దేవుని కుమారుడు అన్న, దావీదు కుమారుడు అన్న. ఎందుకంటే ఇన్విజిబుల్ గాడ్ became on this world. కనిపించని దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వీళ్ళ ఈ విధంగా వస్త్రాలు చించుకొని ఈయన్ని క్రూసిఫై చేయండి, బ్లాస్ఫెమీ, దైవదూషణ చేశాడని ఎందుకన్నారు అలాగా? ఎస్, వాళ్ళకి లేఖనాలు తెలుసు, స్క్రిప్చర్స్ వాళ్ళకి తెలుసు. ఏమిటి ఈయన కోట్ చేశాడు ప్రభువైన యేసుక్రీస్తు ఆ రోజు? ఎస్, దానియేలు పుస్తకం 7వ అధ్యాయం 13-14లో మహావృద్ధుడు ఏన్షియంట్ గాడ్, ఆయన థోర్ సింహాసనం మీద ఉన్నాడు. తండ్రి దేవుడు, యెహోవా దేవుడు, యావే. కోట్ల మంది మనుషులు నిలబడ్డారు, ఆయనకు పరివారం ఉన్నది. ఆయన సముఖమునకు ఇట్ ఈస్ ప్రెజెన్స్ మనిషి కుమారుని పూలముకుడు వచ్చాడు. తెలుసు వాళ్ళకి ఎవరు మనిషి కుమారుడు, లైక్ సన్ ఆఫ్ మ్యాన్, రైట్, వచ్చాడు ఆయన సన్నిధికి. అప్పుడు ఏం జరిగింది? ఈ మహావృద్ధుడు అంటే వృద్ధాప్యంలో ఉన్నవాడు కాదు, తెలుగు భాష అలా ఉపయోగించాడు. ఏన్షియంట్ అంటే టైం, కాలము బిగిన్ కాకుండా ముందు అనాది కాలం నుండి, పూర్వం నుండి ఉన్నవాడు ఏన్షియంట్ అని చూపిస్తూ ఉన్నాడు. ఈ మనిషి కుమారుడికి ప్రభుత్వము, అధికారము, ఆధిపత్యము, సర్వ భాషలు, సకల ప్రజలు సేవించాలని డిక్లేర్ చేసేశాడు. అది యూదులకి తెలుసు. సన్ ఆఫ్ మ్యాన్ అనగానే వాళ్ళు వెంటనే వస్త్రాలు చించుకున్నారు. జీసస్ క్రైస్ట్ ఏదో గొర్రెలు కాపరి నిలబడి దీనంగా గొర్రె పిల్లలను భుజం మీద వేసుకుని తోడేలు వస్తే, సింహం వస్తే పారిపోతాడని అనుకుంటున్నారా? నో, చెప్తాను చూడండి. సన్ ఆఫ్ మ్యాన్ మనిషి కుమారుడు దానియేలు పుస్తకంలో రివీల్ చేయబడ్డాడు. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఇటర్నల్ కింగ్డమ్. మనిషి కుమారుడు అని ఎందుకు పెట్టారు? ఎందుకన్నట్లయితే మనిషి కుమారునికి భూమి మీద పాపములు క్షమించుటకు అధికారము ఉంది. ఇది అర్థం ఏంటి? మనం మతాల్లో ఉన్నాం, రిజర్వేషన్లు ఉన్నాయి. పర్టికులర్గా ఇండియాలో పిల్లల్ని వాటి కోసమే పెంచుతున్నాం, పోరాడుతున్నాం, రోడ్లు ఎక్కుతున్నాం, జాబ్స్ కావాలి మనకి. మతములు, రిలీజియన్స్ చూడండి, చదవండి, అందులో అటోన్మెంట్, ప్రాయశ్చిత్తము, పరిహారం అనే పదం ఉందా? అసలు ప్రాయశ్చిత్తము, అటోన్మెంట్, పరిహారము ఎవరు చేశారు? మతములు దేవుణ్ణి వెతుకటానికి ఏర్పడ్డాయి. సెర్చింగ్ గాడ్, దేవుణ్ణి వెతుకుతూ ఉన్నారు. వెతుకుతూ ఉన్న క్రమంలో ఏర్పడుతూ వచ్చాయి రిలీజియన్స్. అటోన్మెంట్, ప్రాయశ్చిత్తం లేదు, మంచిగా బ్రతుకు అంటే అర్థం ఏంటి? రిలీజియన్, మతం అంటే అర్థం ఏంటి? ఎస్, మనకి బాడీ మీద, ఒంటి మీద పుండు ఏర్పడింది, సెప్టిక్ అయింది. మతం ఏం చేస్తుందంటే ఒక 3 మీటర్ తెల్లని బట్ట తీసుకొచ్చి ఆ పుండి మీద కట్టేస్తా ఉంది. చూడగానే పుండు కనిపించదు, ఆ వైట్ క్లాత్. భక్తిగా ఉన్నారు, మంచిగా ఉన్నారు, మరి ఇన్సైడ్ లోపల మతము దేవుణ్ణి వెతుకుతూ ఉంది. మరి ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు దిగి వచ్చాడు మనుషుల కోసం. దట్ ఈస్ గ్లోరియస్. మహిమనిస్తూ ఉన్నాడు మనిషి కుమారుడు. వెతకటం కాదు, దిగి వచ్చాడు. నేను వెతకని వారిని నన్ను వెతకని వారికి దొరికాను. హీస్ అపోస్టల్ పాల్. వెతకని వారికి వచ్చాడు. కానీ
ఎందుకు ప్రపంచములో, భారతదేశంలో, ఆంధ్రాలో ఎందుకు ఈ విధంగా అంటే క్రిస్టియన్గా బ్రతకడం లేదు? తెలుసు యేసుక్రీస్తు గురించి, వాళ్ళు నడవటం లేదు. అర్థమేంటి? హోప్ ఆఫ్ దిస్ వరల్డ్, ప్రస్తుత ప్రపంచానికి ఆశ, నిరీక్షణ ఏమిటి? మనము ఆశతో పిల్లల్ని పెంచుతూ ఉన్నాం, ప్రయోజకులు అవ్వాలని. మనం భవిష్యత్తు కోసం కట్టుకుంటూ ఉన్నాం. అయితే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖులు ఎవరు చెప్పండి? నేడు ప్రపంచాన్ని లీడ్ చేస్తూ ఉన్నది, నడిపిస్తున్నది ఎవరు అసలు? మీకు జాబ్స్ ఇచ్చిన కంపెనీలు, మరి వాళ్ళు ఎవరు లీడ్ చేస్తున్నారు? ప్రభుత్వాలు, గవర్నమెంట్స్. ప్రపంచాన్ని లీడ్ చేస్తూ ఉన్నది, నడిపిస్తున్నది ఎవరు అసలు? ఒకసారి ఆలోచించండి. మీకు విషయం నేను చెప్తున్నాను, చూడండి. 1947లో సైన్స్, అలాగే ద అటామిక్ సైంటిస్టులు వాళ్ళు ఒక క్లాక్, గడియారము కనిపెట్టారు. డూమ్స్డే క్లాక్, డూమ్స్డే వాచ్. విపత్తు, నాశనము అయిపోయే అంత్యకాలాన్ని సూచించే గడియారము. ఇలాంటి వాచ్ కాదు, డూమ్స్డే వాచ్. 1940 అది మాత్రం ఎందుకు కనిపెట్టారు? సైన్స్ అండ్ సైంటిస్టులు, అటామిక్స్ సైంటిస్ట్, శాస్త్రవేత్తలు. 45లో అణుయుద్ధం జరిగింది. మీకు తెలుసా ప్రపంచంలో 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయని? ఒకటి మూడో ప్రపంచ యుద్ధం 1914 నుంచి 4 సంవత్సరాలు మాత్రమే ఉంది, 18 వరకు. దాదాపు 8 బిలియన్, 80 లక్షలు చనిపోయారని అంచనా. తర్వాత 20 ఏళ్లకే రెండో ప్రపంచ యుద్ధం 1939, 6 సంవత్సరాలు జరిగింది, 45లో ఆగిపోయింది. ఆగిపోవడానికి కారణం ఒక అటామిక్ బాంబ్. ఈ టోక్యోకి సంబంధించినటువంటి జపాన్ లో హిరోషిమా, నాగసాకి మీద వేశారు. అప్పుడు 8 కోట్ల మంది ప్రపంచంలో చనిపోయారని అంచనా. అంటే 80 లక్షల నుంచి తర్వాత పెరిగింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటన్నట్లయితే, ఎందుకు తర్వాత ప్రపంచ యుద్ధం జరగలేదు? నేడు ప్రపంచంలో చూస్తే ప్రతి దేశంలో, విత్ ఇన్ ద కంట్రీ లోపల సివిల్ వార్స్, ఎవ్రీ కంట్రీ ఎంగేజ్ జరుగుతూ ఉన్నాయి. చూడండి న్యూస్. ప్రతి దేశంలో మరొకటి, దేశం నుండి దేశానికి, వార్ విత్ అనదర్ కంట్రీస్, యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక్క మాటలో యుద్ధాలు జరుగుతున్న ప్రపంచంలో మనం ఉన్నాం. తెలుసుకోవాలి, ఇది ఉన్నాం. మరొకటి 1940లో అణుయుద్ధం జరిగింది కాబట్టి ఇది అత్యంత ప్రమాదము అని చెప్పి, తర్వాత ఈ శాస్త్రవేత్తలు వీళ్ళందరూ మనుషులమైన మనము నిర్మించుకున్న ఈ ప్రపంచంలో ఈ సైన్స్, టెక్నాలజీ, వీటన్నిటి విషయంలో మనకు అర్థమైంది ఏమిటన్నట్లయితే, ఒక అణుబాంబు నేడు ప్రపంచాన్ని నాశనం చేయగలదు. కాబట్టి డూమ్స్డే క్లాక్, గడియారము కనిపెట్టారు 1947లో. మరి విశేషం ఏమిటి? దాని అర్థం ఏంటి? మీకు విషయం తెలుసా? ఎప్పుడైతే యుద్ధం జరుగుతుందో వీళ్ళు క్లాక్ ని, గడియారాన్ని తీసుకొచ్చి ముళ్ళుని ముందుకు తాస్తూ ఉంటారు. అంటే మిడ్ నైట్. ఇప్పుడు అలాగే మనం డిసెంబర్ 31 మధ్యరాత్రి 12 వస్తే కొత్త సంవత్సరం వస్తుందని మనం అనుకుంటాం కదా, జస్ట్ మిడ్ నైట్ 12 దాటితే. ఆ విధంగా 12 గంటలకి దగ్గరికి జరుపుతూ ఉన్నారు. అసలు వీళ్ళు రీసెట్ చేసింది ఆ క్లాక్ ని 26 సార్లు. అందులో 18 సార్లు ముందుకి ఫార్వర్డ్ చేశారు, ముందుకు తోస్తారు గడియారాన్ని. అసలు వీళ్ళు మొట్టమొదటిగా గడియారం కనిపెట్టినప్పుడు ఈ డూమ్స్డే క్లాక్, వీళ్ళు మిడ్ నైట్ విపత్తుకి, నాశనం అవడానికి ఎంత దూరం పెట్టారు తెలుసా? టైం వాచ్ 7 నిమిషములు పెట్టారన్నమాట. మధ్యరాత్రి 12 కొట్టడానికి ఎంత గ్యాప్ పెట్టారు చెప్పండి? 7 నిమిషములు, 7 minutes. ఇది 26 సార్లు వీళ్ళు ముందుకు మార్చుతూ లేదా వెనక్కి తోస్తూ. కొన్నిసార్లు అంత హాయిగా ఉంది, పర్వాలేదని వాళ్ళు ఎన్నిసార్లు వెనక్కి తోసారు? బ్యాక్వర్డ్ 8 times, 8 సార్లు. ముందుకి 18 సార్లు. అయితే ఇప్పుడు దాని క్లాక్ టైం ఎంత పెట్టారో తెలుసా? మన శాస్త్రవేత్తలు ఎంత పెట్టారో తెలుసా? వాళ్ళు ఇప్పుడు పెట్టిన టైము 89 సెకండ్లు. 89 seconds. మిడ్ నైట్ కొట్టడానికి సెకండ్లు. సెకండ్ అంటే తెలుసు కదా, సౌండ్ చిటికి వేస్తే, రెప్ప వేస్తే. 89 సెకండ్లు. టూ క్లోజ్. అంటే మనకి సైన్స్ నేర్పుతున్న మన ప్రపంచము శాస్త్రవేత్తలు, మనల్ని లీడ్ చేస్తున్నటువంటి ప్రపంచ నాయకులు, ప్రపంచానికి డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్, వీళ్ళే కదా ప్రపంచంలో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎనీ టైమ్ వరల్డ్ వార్ విల్ కమ్.
మనల్ని నడిపిస్తున్న తండ్రులు లాంటి వాళ్ళు పిల్లలకి చెప్పే పాటలు ఇవేనా? బాగా పాలించాలి కదా, అన్ఎంప్లాయ్మెంట్ తొలగించాలి కదా, హాస్పిటల్స్ వృద్ధి చేయాలి కదా, స్కూల్స్ కాలేజెస్ అభివృద్ధి చేయాలి కదా, మనం బాగా బతకాలి కదా. వీళ్ళు చెప్తున్నారు వరల్డ్ వార్ ఎనీ టైం వస్తుంది. అందుకే మనం ఓట్లేస్తున్నాం వీళ్ళకి. సరే, శాస్త్రవేత్తలు, ప్రపంచానికి గొప్ప శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్. అతను లాంటి వాడు సమకాలీనంలో ఎవరో మీకు తెలుసా? స్టీఫెన్ హాకింగ్. ఇతను మాట్లాడడం రాదు, ఏం రాదు, అంటే అలాంటి వ్యాధికి గురయ్యాడు. ఇప్పుడు అతను చనిపోయాడు. అతను ఈక్వల్ టు ఆల్బర్ట్ ఐన్స్టీన్. శాస్త్రవేత్తలు లెక్కడుతున్నారు. అతనేం చెప్పాడో తెలుసా మీకు? పుస్తకాలు రాశాడు, టైం, వీటన్నిటి గురించి. అతనేం చెప్పాడనట్లయితే, నేటి ప్రపంచము ఇన్ ద ఫ్యూచర్, బాగా వినాలి మీరు, ఇన్ ద ఫ్యూచర్ బ్రతకడానికి అనుకూలంగా లేదు. సర్చ్ అనదర్ ప్లానెట్, మరో గ్రహాన్ని వెతుక్కోండి. ఇదేంటి, మనం సైన్స్ పుస్తకాలు చదువుతుంటే ఆ శాస్త్రవేత్తలు ఎలాగెందుకు చెప్తున్నారు అంటే, వాళ్ళు చేతులు ఎత్తేసారు, ఈ ప్రపంచాన్ని మేము లీడ్ చేయలేము, నడిపించలేము. మరి అలాంటి ప్రపంచంలో మనం దేనికోసం వెతుకుతున్నాం? ఏంటి మనకి ప్రామిస్ ఏమిటి? నిరీక్షణ, హోప్ ఏమిటి? ఎందుకోసం మన పిల్లల్ని మనం చదివిస్తూ ఉన్నాం నేటి ప్రపంచంలో? దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, ఈ విషయాలు మనం తెలుసుకోవడానికి ఒక కొత్త పదం మీకు నేర్పుతున్నాను. మీరు విన్నారు, కానీ అలక్ష్యం చేస్తున్నాం, నిర్లక్ష్యం చేస్తున్నాం. ఏమిటంటే పదము సిద్ధపడండి, ప్రిపేర్. ఏ పదం చెప్పండి నాతో పెట్టి, ప్లీజ్ రిపీట్. ప్రిపేర్, సిద్ధపడండి, బి రెడీ. దేనికోసం? దీనికి గ్రీక్, హెబ్రీ భాషలో పదాలు తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా మీకు? దాని అర్థం సిద్ధపడండి, రెడీగా ఉండండి, వస్త్రం అని చెప్తాం కదా. దానికి అర్థం ఏమిటంటే మేకింగ్ రెడీ, ప్రాసెస్ ఆఫ్ ప్రిపరేషన్, కాజింగ్ రెడీనెస్, అలర్ట్నెస్. సిద్ధముగా ఉండడం అనేది ఏ ప్రాసెస్. చూడండి, స్కూల్ పిల్లలు సిద్ధంగా ఉంటారు స్కూల్కి. ఎలాగా? ఉదయం లేవాలి, బ్రష్ చేయాలి, టాయిలెట్స్ పోవాలి, యూనిఫామ్ కడగాలి. చూడండి, రెడీ అవ్వటం అనేది ఏ ప్రాసెస్. అది కొన్ని అందులో కొన్ని ఎలిమెంట్స్ జోడించాలి. కొన్ని జర్నీ, ప్రయాణానికి మనం రెడీ అవటమే కాదు, లగేజ్ ఏం పట్టుకెళ్ళాలి, ఏం ప్లాట్ఫామ్ మీదకి రావాలి, బస్ స్టాప్ లోకి రావాలంటే ఏదో సంథింగ్, ఏ ప్రాసెస్ ఆఫ్ ప్రిపరేషన్. మరి దీనికి వ్యతిరేక పదం ఏంటి? ఆపోజిట్ వర్డ్, అన్ప్రిపేర్డ్. నిర్లక్ష్యం, సిద్ధం కాకుండా ఉండడం. ఇగ్నోరెన్స్ అంటే అర్థం ఏంటి? నిర్లక్ష్య వైఖరి, అలక్ష్యం. చూడండి, దేవుని పరిశుద్ధ వాక్యం మనం చదువుతున్నప్పుడు, దేవుని వాక్యము 2 కొరింథీ 11 అధ్యాయము 2 నుంచి 4-5 వచనాలు మనం చదువుతున్నప్పుడు, అపొస్తలుడైన పౌలు నేను భయపడుతూ ఉన్నానని చెప్పాడు. అపొస్తలుడైన పౌలు ఎందుకు ఒక పదం ఉపయోగించాడంటే, ఏ విధంగా సర్పము, ఏన్షియంట్ స్నేక్, సబ్టైల్ క్రాఫ్టినెస్, తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచిందో, డిసీవ్ చేసిందో, అయితే నేను సంఘమును ఒక్కడే పురుషునికి, క్రీస్తుకు ప్రదానం చేశాను. బెట్రోత్ టు క్రైస్ట్, ప్రదానం చేశాను. ఏ విధంగా అయితే హవ్వ మనసులో అది చెరిపివేసిందో, మిమ్ములను క్రీస్తు ఎడలో ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి, ఇన్ హిస్ సింప్లిసిటీ అండ్ ప్యూరిటీ, సరళత, పవిత్రత నుండి తొలగిపోతారేమని భయపడుతూ ఉన్నాం. నేడు సేవకులు చూడండి, మీరు ఏం చేసినా పర్వాలేదు, గుడి, టెంపుల్ నిండితే చాలు. సేవకులకి ఇది చెప్తూ ఉన్నప్పుడు, దేవునితో నడుస్తూ సిలువనెత్తుకున్న సేవకులు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. మేజర్ ఎక్కువ మంది ఎలా ఉన్నారో చెప్తున్నాను. మీరు ఎలాగైనా పర్వాలేదు, గుడి నిండితే చాలు. వాళ్ళ భయం ఏమిటి? ఎక్కడ వీళ్ళు పోతారో, జారిపోతారని. కానీ పౌలు ఏం చెప్తున్నాడంటే, క్రీస్తు సరళత నుండి, పవిత్రత నుండి, ఇన్ సింప్లిసిటీ,
గుడ్. సింప్లిసిటీ అండ్ ప్యూరిటీ, పవిత్రత నుండి, సరళత నుండి తొలగిపోవటం. అలాంటి సేవకులు కావాలి మనకి. అలాంటి తండ్రి కావాలి పిల్లల్ని పెంచేవాడు. చూడండి, అలాంటి లీడర్స్ కావాలి సమాజంలో మనిషిగా బ్రతకడానికి. అలాంటి బాస్, అలాంటి సిఇఓలు కావాలి కంపెనీలకి. కానీ చూడండి ఎలా ఉంటున్నారు. అందుకోసం చేశాడు ప్రధానం గురించి ఎంగేజ్మెంట్ బెట్రోతల్. మనందరికీ తెలుసు. ప్రత్యేకంగా ఇది మన సాంప్రదాయము ఇండియా, సౌత్ ఇండియాలో ప్రధానంగా. ఏమిటి? ఒక అమ్మాయిని మనం రెడీ చేస్తాం ఒక వ్యక్తికి పెళ్లి చేయడానికి, రైట్? మనందరికీ తెలుసు. ఈ అమ్మాయిని ఆ వ్యక్తికి పెళ్లి చేయడానికి బాగా విన్నాను మీరు, ఇందులో ఉన్న లాజిక్. ప్రధానం చేసుకుంటున్నాం, ఎంగేజ్మెంట్, ఇకంతే. ఆ తర్వాత వేరే వాళ్ళు ఇంకా మంచి సంబంధం వచ్చినా మనం ఏం చెప్తాం? ఆన్సర్ ఆల్రెడీ మేము కుదుర్చుకున్నాము, అయిపోయింది. చూడండి, ఆల్రెడీ ఒక వ్యక్తికి మనం చేయడానికి బాగా వినాలి మీరు. ఒక వ్యక్తి చేయడానికి ఈ అమ్మాయిని ఆల్రెడీ మనం ఏం చేసాం? ప్రిజర్వ్డ్, భద్రం చేసాం, మాట ఇచ్చేసాం. కాబట్టి అంటే వివాహం జరిగే పెళ్లి రోజుకి ఈ బిడ్డను మనం భద్రంగా తీసుకెళ్ళి ఏం చేస్తాం చెప్పండి? ఆ వ్యక్తి చేతిలో అప్పగిస్తాం. అంటే ప్రధానం జరిగినటువంటి డే, ఎంగేజ్మెంట్ డే నుంచి వెడ్డింగ్ డే, పెళ్లి రోజుకి మధ్యలో 10 రోజులు ఉండొచ్చు, నెల ఉండొచ్చు, 2 నెలలు, ఎంత టైం ఉండొచ్చు. ఈ టైం ప్రిపరేషన్ టైం, ఈ టైం టెంప్టేషన్ టైం, శోభన కాలం. అయితే పేరెంట్స్ మంచోళ్ళు కాబట్టి, నిజాయితీ పరులు కాబట్టి ఏ వ్యక్తికి ఒప్పుకున్నామో ఆ వ్యక్తికే చిన్నగా పట్టుకెళ్ళి ఇస్తాం. అయితే ఇప్పుడు పౌలు చెప్తున్నాడు, నేను ప్రదానం చేశాను 2000 సంవత్సరముల క్రితమే. గ్యాప్, హెవెన్లీ వెడ్డింగ్ జరగడానికి ఇంత గ్యాప్ ఏమిటి? సాధారణంగా పాస్టర్లు పెళ్లి చేయడానికి వెళ్ళినప్పుడు పెళ్ళికొడు ఊరికే సూట్ తోటి వచ్చి కూర్చుంటాడు. అక్కడ టై కూడా ఎవరో కట్టేస్తాడు, వీళ్ళు కట్టుకోవడం రాదు. ఆ కెమెరామ్యాన్ కట్టేస్తాడు టై. అయితే అక్కడికి రావడానికి వెయిటింగ్ పెళ్లి కుమార్తె గురించే, రైట్? ఇంకా ప్రిపేర్ అవ్వాలి, ఏదో సర్దుతూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు. ఈ లోపల ఆభరణాలు వేస్తూ ఉంటారు లోపల. ఇంకా వెయిటింగ్ పెళ్లి కూతురు. ఈ లోపల పాస్టర్ గారు కేకలు వేస్తూ ఉంటాడు, పెళ్లి కూతురు తీసిరండి అమ్మ బాబోయ్. ఇప్పుడు నేనేమన్నానంటే ఇది కరెక్టే, ప్రిపరేషన్ టైం ఇవ్వాలి, ఎక్కువ టైం. ప్రభువు యేసుక్రీస్తు టైం ఎంత ఇచ్చాడు? 2000 సంవత్సరాలు, రైట్? ఆడబిడ్డకి టైం ఇవ్వండి ప్రిపేర్ అవ్వడానికి. ఇది తెలుసా మీకు? ఎస్తేరు పుస్తకంలో మార్టల్ కింగ్, భూ సంబంధమైన మానవ మాతృని కలుసుకోవడానికి 6 నెలలు సుగంధ ద్రవ్యములతో, 6 నెలలు పరిమళ ద్రవ్యములతో, గోపరస తైలముతో, పెర్ఫ్యూమ్స్, 6 months, 1 year to meet an ordinary king, మార్టల్ కింగ్ కలుసుకోవడానికి. ఎస్తేరు పుస్తకంలో మనకు తెలియదా అహష్వేరోషు రాజును కలుసుకోవడానికి? ఇప్పుడు చర్చకి ఇవ్వబడిన సమయం ఎంత తెలుసా మీకు? ఇప్పుడు వాక్యమే చెప్తుందో తెలుసా? ఇక ఆలస్యం ఉండదు.